నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ తెలుగు. బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, అదేవిధంగా చేతి వృత్తుల వారికి గృహాలు నిర్మించి ఇవ్వాలంటూ నిరసన ప్రదర్శన చేపట్టారు. మిత్రులందరికీ జై భీమ్. మిత్రులారా, ఈ రోజు మన చీరాల నియోజకవర్గంలో ఎంతో మంది పేద నిరుపేదలు అద్దెలలో ఉంటూ అద్దె కట్టేలాగా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పేద నిరుపేదలకు ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజు చీరాల నియోజకవర్గం అంటే 75% పేద నిరుపేదలు చేతి వృత్తుల మీద కాయగూరలు అమ్ముకుంటూ చిన్నగా కుట్లు పెట్టుకుని బతికే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ చీరాల్లో 75% నిరుపేదలు ఇక్కడ మన గత క్రైస్తవ సోదరులు కానీ, మైనార్టీ సోదరులు కానీ, బీసీ సోదరులు కానీ అంతా పెద్దవాళ్లే. కనుక వీళ్ళకి వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల కట్టించి వాళ్ళని మా దళిత డిమాండ్ చేస్తూ, అలాగే ఈ రోజు కరెంట్ ఛార్జీలు ఇవ్వండి. ఆనాడు గత ప్రభుత్వం 9 సార్లు పెంచిందన్నారు. మనం ఇది ప్రజాప్రభుత్వం కరెంట్ బిల్లు కలగడం చాలా దారుణం. ఒకసారి గ్రహించాలి. ఈ రోజు 500 ఉన్న కరెంట్ బిల్లు 750, 800 వస్తుంది. ఒకసారి గ్రహించి మన ప్రియతమ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే చెప్తున్నారు. సార్, ఈ పేద నిరుపేదలు తిరిగి నిత్యావసరాలు వెంటనే వాళ్ళ అదుపులోకి తీసుకురావాలి. అలాగే నిత్యావసర ధరలు చాలా పెరిగిపోయి 200, కందిపప్పు, మినపప్పు, పచ్చనిపప్పు ఏదైనా సరే ఈ రోజులు ఆకాశాలు లేకుండా పేద నిరుపేదలు తినాలంటే చాలా బాధాకరం. మొన్నదాకా టమాటా చూశారు, ఎక్కడికో పోయింది, ఇప్పుడు తగ్గింది టమాటా. ఇలాంటి వస్తువులు చాలా ఉన్నాయి. నిత్యావసర ధరలు కూడా పేద నిరుపేదలకు అందుబాటులో కావాలి. అలాగే ఆయిల్ ధరలు కూడా పేద నిరుపేదలు కొనుగోలు చేసిన ధరలకు తీసుకురావాలి. అలాగే పెరిగిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని మా దళిత బంధు పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, అలాగే ఈ పేద నిరుపేదలకు నాతో వెంటనే ఇళ్ల స్థలాలు చిల్లి కట్టించుకోవాలి. ఎందుకంటే ఎంతో మంది అద్దె కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మిత్రులారా, మా చీరాల నియోజకవర్గంలో వాళ్ళకి ఇళ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించాలని మా దళిత బంధు పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, మాకు ఇంత మంచి అవకాశం మీడియా మిత్రులకు, దళిత బంధు పార్టీ కార్యకర్తలకు అందరికీ దళిత బంధు పార్టీ తరఫున ధన్యవాదాలు. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్, చాంబర్లో వైస్ చైర్మన్ మొనిగన జయసన్ బాబు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో పేద విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద నిధులు జారీ కాకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. వీటిపై 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని మా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చీరాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు యాతం మేరీబాబు, వాసిమల్ల వాసు, గవిని శ్రీనివాసులు, రమణారెడ్డి, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మా ప్రియతమ నాయకుడు, యువ నాయకులు కరణం వెంకటేష్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి గారిని, పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ ప్రెస్ నోట్లో పొందుపరిచినటువంటి విషయాలు ఏంటంటే, ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి. గతంలో వేరే చేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని పథకాలు పెట్టారు, ఎంతవరకు అమలుపరిచారు. జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా ఉన్న టైంలో ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి పథకాలే కాకుండా ఇంకా అనేకమైనటువంటి మతాల వారికి, కులాల వారికి అవసరమైనటువంటి పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన సంగతి మనందరం కూడా తెలుసు. అలాగే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూస్తే మేనిఫెస్టోలో మీరు మోసం చేస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం మొత్తం కూడా మోసం చేస్తూ ఉంది. గుర్తుపెట్టుకోండి, ప్రజలు ఎప్పుడైతే రోడ్డుకి ఎక్కుతారో మళ్ళా మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పని కోరుకుంటూ, మరి ఇచ్చినటువంటి మా అన్న జగనన్న ఇచ్చినటువంటి
ప్రెస్ నోట్ రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకాలు, దుర్మార్గాలు, మరి అవినీతి, అలాగే మద్యం మరి విపరీతమైన మంచి నాణ్యమైన మంది ఇస్తారని చెప్పని ధరలు పెంచి ఇవ్వడం జరిగింది. అలాగే విద్య మంచి బోధన చేస్తారని చెప్పని విద్యను కూడా పిల్లల్ని విద్య చదవకుండా నీరుగార్చే పరిస్థితి ఉంది. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు, అది కూడా నీరుగార్చారు. కాబట్టి దీని మీద మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా జగనన్న పిలుపు మేరకు అన్ని కార్యక్రమాల్లో మేము సిద్ధంగా ఉండి ముందుకు నడిపించి ప్రజలకు తోడుగా, ప్రజలకు మరి అండగా ఉంటూ మరి రేపు భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలకైనా దేనికైనా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి బలోపేతమై ప్రజలు. మా చైర్మన్ గారు చెప్పిన విధంగా 12వ తారీఖున ఫీజు టూర్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు. ఇది ఎందుకు పెడుతున్నాము, ఎందుకు చేయాల్సి వస్తుందంటే మీ అందరికీ తెలిసిన విషయమే. గత ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి హామీలు సూపర్ 6, సూపర్ 7, అది కాక 143 హామీలు, వీటన్నిటినీ ఏ విధంగా తొంగలో దొక్కడం మనందరికీ తెలిసిన విషయమే. ప్రప్రథమంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తా ఉంటాడు. ఏంటంటే ఎవరైతే విద్యారంగంలో విద్యను పొందుకొని విద్యను అభ్యసించి విద్యలో ప్రప్రథమంగా ముందుకున్న వాళ్ళంటే సమానత్వాన్ని తీసుకొచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి చదువు చేర్చాలి అనే ఒక దృక్పథంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరు చదువుకోవాలనే కలంతో ప్రారంభించినటువంటి ఆయన ఒక జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకొని మా మాజీ ముఖ్యమంత్రి వైద్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా విద్య పట్ల కానీ వైద్య పట్ల కానీ చేసినటువంటి కార్యక్రమం మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక్క నిమిషం నేను చెప్పాలని ఇష్టపడతా ఉన్నా. అదేంటంటే గత ప్రభుత్వంలో 8వ తరగతి రేపు 12వ తారీఖు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫీజు రియంబర్స్మెంట్ మీద యువత పోరు అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదల పట్ల చూపించిన ప్రేమ, ఎనలేని ప్రేమ చూపించి విద్యా దీవెన, వసతి దీవెన, ఇంకా విద్యా రంగంలో అనేకమైనటువంటి సంస్కరణలు చేసి పేద విద్యార్థులకు చేరువేటకు చేసినటువంటి ఘనత ఆనాటి ప్రజా పరిపాలన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఈరోజు కూటమి ప్రభుత్వం రాక్షస పాలనలో ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 9 నెలల నుంచి పేద ప్రజల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల, అగ్రవర్ణ పేదల పట్ల అంత రాక్షస ధోరణితో. మండల కేంద్రమైన ఈపూరు బోటి మీద ప్రసన్నాంజనేయ స్వామి వార్షిక తిరునాళ్లు మంగళవారం ఘనంగా జరిగాయి. వేకువజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో హాజరై పొంగళ్లు పొంగించి తమ మొక్కులను తీర్చుకోవడం జరిగింది. తిరునాళ్లలో ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా పోలీసు వారు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సర్వదా
ప్లేట్లు పక్కనే ఉన్న ఖాళీ డ్రమ్ములు వేయవలసిందిగా కోరుతున్నాము. ఓటు మీద శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి తిరునాళ్ళకు విచ్చేసిన భక్తులకు శుభాకాంక్షలు అందజేస్తున్నవారు మన ప్రియతమ నేత మన వినుకొండ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు. తిరునాళ్ళకు విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం ఆధ్వర్యంలో స్వామివారి ఉచిత పులిహార మరియు చల్లని కూలింగ్ వాటర్ ఏర్పాటు చేసి ఉన్నారు. కావున భక్తులందరూ కూడా లైన్ లో వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. భక్తులకు మనవి, మీరు తిన్నటువంటి ఖాళీ ప్లేట్లు పక్కనే ఉన్న ఖాళీ డ్రమ్ములో వేయవలసిందిగా కోరుతున్నాము. ఈపూరు మండలంలోని అంగులూరు గ్రామంలో అగ్రహారం భూముల సమస్యను పరిష్కరించేందుకు గ్రామంలో గ్రామ సభను మంగళవారం రెవెన్యూ అధికారులు నిర్వహించారు. గ్రామంలో మొత్తం 1254 ఎకరాలు అన్సెటిల్డ్ భూమి ఉంది. దానిలో 905 ఎకరాలు ఉత్తరాది మఠమునకు సంబంధించింది కాగా గ్రామ సభకు ఉత్తరాది మఠం ప్రతినిధులు హాజరవగా ఎన్నో ఏళ్లుగా ఆ భూములను సాగు చేసుకుంటున్న రైతులు వారి సమస్యల్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బొల్లా వెంకట కోటయ్య, న్యాయవాదులు రామకోటేశ్వరరావు, సైతారావు తదితరులు పాల్గొన్నారు. ఇన్స్టిట్యూషన్ అంటే ఈ సంస్థకు సంబంధించి అంటే మఠాలు, స్కూళ్ళు, కాలేజీలు అవన్నీ ఇన్స్టిట్యూషన్స్ కి వస్తాయి. దాని ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా ఇన్స్టిట్యూషన్కి వెళ్తాయి. మనం 100 సంవత్సరాలు చేసుకున్నా 200 సంవత్సరాలు చేసుకున్నా ఎవరికి కూడా హక్కు అనేది ఉండదు. మొత్తం కూడా మఠానికి వెళ్ళిపోతుంది చట్ట ప్రకారం అయితే. కానీ ప్రభుత్వం కానీ మఠం వారు కానీ అలాంటి చర్యలకి అయితే ఎప్పుడు పాల్పడరు. ఇంతకాలం మీరు బంధువులు ఉన్నారు కాబట్టి ఏ న్యాయం జరిగినా మఠం అనేది మీకు న్యాయం చేస్తుంది. కాకపోతే మీరు లిఖితపూర్వకంగా మీరు ఏం కోరుకుంటున్నారు మఠం గురించి అనేది మీరు నారాయణ అర్జీ పెడితే దాన్ని మేము మఠ పెద్దలకి, ఈ మఠం అనేది చిన్న మఠం కాదు, ప్రపంచం అంతా వ్యాప్తి చెందింది. దీంట్లో చాలా పెద్ద వ్యక్తులు ఉంటారు. వాళ్ళందరికీ కూడా సమస్యలు ఏంటనే తెలుసు. వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందిస్తారు. కాకపోతే మీరు ఎవరెవరు ముందు ఎక్స్టెన్షన్ అనేది తేలితే ఫస్ట్ సర్వేలో ఎవరెవరు ఉన్నారని మీరు నమోదు చేయించుకుంటే మీరు ఏం కోరుకుంటున్నారో దాంతో కలిపి అర్జీ పెడితే మేము మఠం మొదలు పెడతాం. వారు కూడా కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో చర్చించి వారి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మతానికి ఒకటండి, మతం ఎప్పుడైనా ఇప్పటిదాకా ఏం చేస్తూ పోతుందంటే మతం వారి కొమ్మ లైన్స్ ని జాగ్రత్త చేసుకోవడం జరుగుతుంది, కౌలు చూడడం జరుగుతుంది. ఎక్కడైనా జరుగుతుంది. కౌలు కూడా మీకు తెలుసు, బయట ఉంది కౌలు అయితే అది మతం వారిది మామూలుగా. కానీ మీకు ఇంతకాలం నుంచి మీకు ఒక అవగాహన ఉంది, మీరు నిర్ణయం తీసుకొని ఉంటారు కాబట్టి మీరు నిర్ణయం చెప్తే మతం వారు నిర్ణయం తీసుకుంటారు. వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామానికి చెందిన పల్లా శ్రీనివాసరావు వయసు 30 సంవత్సరాలు, కుమార్తె రూప వయసు 3 సంవత్సరాలు పని నిమిత్తం మాచల పట్టణానికి వచ్చి బైక్ పై తిరుగు ప్రయాణంలో ఉప్పలపాడు వెల్దుర్తి మార్గ మధ్యలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ ను ఢీకొనడంతో ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను మాచల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ చిన్న పిల్లలు నేను చూడలే అన్నా మరి ఎందుకు చూసుకోరు. అట్లా చూడు లేదా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.